ఇరాన్, అమెరికా వాళ్ళు ఆడుతున్నటువంటి కొన్ని దాగుడు మూతలు, ఒకరి మీద మరొకరు పై చేయి కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచాన్ని ఇబ్బందులోకి నెట్టేస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి అఫీషియల్గా మన భారతదేశం కూడా ఇబ్బందుల లిస్టులో జాయిన్ అయింది. ఇరాన్కి అమెరికాకి కాల్పుల ఒప్పందం జరిగినా కూడా హర్మూజ్ జలసంధి తెరుచుకోకుండా ఉండే. ఆ తర్వాత ఒకవైపు ఇరాన్ వైపు నుంచి వాళ్ళు దాన్ని బ్లాక్ చేస్తే, మరొక వైపు ఇరాన్కి వచ్చిపోయిన నౌకలు బ్లాక్ చేస్తామని చెప్పి పర్షియన్ గల్ఫ్ సైడు అమెరికా బ్లాక్ చేసింది హర్మూజ్ను మరోవైపు. సో ఒక్కసారిగా ప్రపంచం ఇబ్బందుల్లో పడింది. అక్కడితో ఆగినరా? ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య కాల్పుల ఒప్పందం జరిగిన తర్వాత, సరే ఆ 10 రోజుల కాల్పుల ఒప్పందం అమల్లో ఉంటుంది కాబట్టి మేము హర్మూజ్ను పూర్తి స్థాయిలో తెరిచేస్తున్నాము అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. మరొక వైపు అటువైపు బ్లాక్ చేసిన అమెరికా ఏమైనా మేము తెరిచేస్తాం ఇంకని చెప్పారా? ఇరాన్ ఓపెన్ చేసినా కూడా మేము దాన్ని మూసే ఉంచుతాము అని చెప్పి అమెరికా వీళ్ళకేం పనో అడిగిపోయి నాకు అర్థం కాదు. వీళ్ళ భూభాగం కాదు, వీళ్ళ జలాలు కాదు, వీళ్ళకి సంబంధమే లేదు. 10 దగ్గర కాదనమ్మా అని చెప్పి పోయి ఏలు పెట్టాలి, కాలు పెట్టాలి. ఏం పని రా బాబు, మీ పని మీరు చేసుకోకుండా నాశనం చేస్తున్నారు ప్రపంచాన్ని. సో ఇరాన్ ఓపెన్ చేసినా కూడా మేము ఓపెన్ చేయము అన్నారు వీళ్ళు ఇంకోవైపు. మరి వాళ్ళు ఓపెన్ చేయకుండా మా నౌకలను అడ్డుకుంటే మరి మేమెందుకు ఓపెన్ చేస్తామని ఇరాన్ మళ్ళీ మూసేసింది. ఈ క్రమంలో అక్కడ ఏం జరుగుతుందో గందరగోళం. భారత నౌకలు హర్మూజ్ దాటుకొని వస్తూ ఉంటే రెండింటి మీద ఇరాన్ కాల్పులు జరిపింది. అవైతే ధ్వంసమైన, సిబ్బంది అయితే సురక్షితం. దీని మీద భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత్లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసి పిలిపించే భారత్ తమ తీవ్రమైనటువంటి నిరసనను, ఆందోళన వ్యక్తం చేశారు. సో మా నౌకలు, మా సిబ్బంది సురక్షితంగా ఉండాలి, ఇటువంటివి రిపీట్ కాకూడదు అని సీరియస్గానే ఇరాన్ రాయబారికి చెప్పి పంపించారు. అది ఎప్పుడు తెరుచుకుంటుందో, ఎప్పుడు మూసుకుంటుందో, అసలు ఆడ ఏం జరుగుతుందో. అరే ఇరాన్ ఓపెన్ చేస్తామన్నారు కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాత. మరోవైపు ఎక్కడో అమెరికా బ్లాక్ చేసింది, పోయి ఆ మధ్యప్రాచ్యంలోకి పోయి పర్షియన్ గల్ఫ్ వైపు. మరి వాళ్ళు తెరిచేస్తే అయిపోయేది కాల్పుల ఒప్పందం వరకు. ఇరాన్ తెరిచినా కూడా మేము తెరవమంట. వీళ్ళ 1 గంటలో 7 ట్వీట్లు చేశాడు ట్రంప్, ఒక ట్వీట్కు మరో ట్వీట్కి సంబంధం లేకుండా. ఏం పిచ్చోళ్ళ చేతిలో పాలన పెట్టిండ్రు అమెరికా వాళ్ళు. ఇంకెవడో తెలివైనోడు, చైతన్యవంతుడు అనుకున్నాడు, కానీ ఏం పిచ్చోని చేతిలో పాలన పెట్టిండ్రు బాబు. 1 గంటలో 7 ట్వీట్లు, దేనికి సంబంధమే లేదు. అసలు ఇరాన్ మీద యుద్ధం మొదలెట్టిన మొదటి రోజే మనం ఒక వీడియో చేసాం, ట్రంప్ మానసిక పరిస్థితి బాగానే ఉందా అని. ఇప్పుడు రోజుకు ప్రపంచంలో అందరికీ అది ముదిరిపోయింది. నిజమేనా? ఆయనకి పిచ్చి పట్టిందా, బాగానే ఉన్నాడా అని. అమెరికా ప్రజలు కానీ ఆ విధంగానే పోస్టర్లు పట్టుకొని రోడ్లు ఎక్కుతున్నారు, పిచ్చి పట్టినట్లుంది దించేయండి అని. అట్లా తయారైంది పరిస్థితి. పోయి భారతదేశం నౌకలు కాల్చేశారు.